బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు మరియు విద్యార్థినులు పాల్గొని ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు మరియు విద్యార్థినులు పాల్గొని ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్స్ వివరించారు. గత 3 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 9ని వెంటనే రద్దు చేయాలని, పాత విధానం ప్రకారమే ఫీజులు మంజూరు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం అన్ని కాలేజీ కోర్సులతో సహా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులు పూర్తి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం దిశగా గత 54 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు ఆర్ కృష్ణన్నని ఎన్నో పోరాటాలు చేసి 20,000 పైగా సభలను, సమావేశాలు నిర్వహించడం జరిగింది. 2,000 పైగా జీవోలు ప్రభుత్వాలతో కొట్లాడి మెప్పించి జీవోలు తీసిన ఘనత. 2008లో ఆగస్టు 8వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష బీసీ బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా యూనికాన్ సర్టిఫికేట్ కాస్ట్ తీసుకొని పూర్తిగా ఫీజు ప్రభుత్వమే చెల్లించే విధంగా సాధించిన ఘనుడు ఆర్ కృష్ణ అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 లక్షల విద్యార్థులకు భవిష్యత్తును అంధకారంలో ఉంచకుండా అభివృద్ధి పదంలో ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వరులు, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ళ సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, దుగ్గిరాల లక్ష్మీనారాయణ, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ యాదవ్, జిల్లా కార్యదర్శి వీరమల్లు, నాగరాజు గౌడ్, అండం తిరుపతయ్య, రాపోలు సత్యనారాయణ, బొజ్జ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో
ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని, ఉన్నటువంటి 9 జీవోని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా పాత పద్ధతుల్లోనే యాజమాన్యం అకౌంట్లో విద్యార్థుల అకౌంట్లో కాకుండా యాజమాన్యం అకౌంట్లో వేయాలని, అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం బీసీలకు కూడా ఇంజనీరింగ్, ఫార్మసీ వివిధ కోర్సుల్లో పూర్తిగా ఫీజు రిమెంబర్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చినటువంటి దాన్ని నిలుపుకోవాలని 4 డిమాండ్లతో చేయడం జరుగుతుంది. అభివృద్ధి ఆత్మగౌరవ రాజ్యాధికార దిశగా ఆర్ కృష్ణన్న గారు 54 సంవత్సరాలుగా ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2,000కు పైగా జీవోలు ఇచ్చిన ఘనత ఆర్ కృష్ణయ్య గారిది. విద్యతోనే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఎన్నో 20,000కు పైగా ధర్నాలు నిర్వహించినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. వారి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, లేకపోతే 14 లక్షల విద్యార్థులని రోడ్డు మీదకి వస్తే నీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి దీన్ని ఈ ఫీజు రిమెంబర్మెంటు ఎవరి సొత్తు కాదు. 2008 ఆగస్టు 8వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష తీస్తే అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దీన్ని అమలు చేయడం జరిగింది. రాను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని అట్టడుగు స్థానానికి నెట్టివేయాలని కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అగ్రవర్ణాలు చదువుకోవాలి, బడుగు బలహీన వర్గాలు చదువుకోవద్దనే కుట్రతో తన విద్యా శాఖను కూడా తన దగ్గర ఉంచుకొని విలీనం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఖబర్దార్, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.